పాపం పంత్. ఇప్పుడు చాలామంది అనుకుంటున్న మాట ఇది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారతీయుల అందరికీ ఆనందాన్నిచ్చింది. ఇందులో మరో మాట లేదు. కానీ ఇదే సమయంలో ఓ ఆటగాడి గురించి మాత్రం కొందరు ఫ్యాన్స్ కాస్త బాధపడుతున్నారు. టీమిండియా అభిమానులు మెచ్చే ఆటగాళ్లలో రిషబ్ పంత్ ముందు వరుసలో ఉంటాడు. అయితే వన్డే ఫార్మాట్లో అతని కెరియర్కు ఎండ్ కార్డ్ పడినట్లేనా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వికెట్ కీపింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్డే ఫార్మాట్లలో పూర్తిగా సెట్ అయిపోయాడు. నిజానికి రాహుల్ ఎప్పుడూ మంచి వన్డే ఆటగాడే. ఈసారి కూడా అదే ప్రూవ్ అయింది. కేఎల్ రాహుల్ మంచి ఫినిషర్గా కనిపిస్తున్నాడు. గతంలో ధోనీ స్టైల్ కాకపోయినా కూడా తనకంటూ ప్రత్యేకమైన బ్యాటింగ్ స్టైల్ను అలవాటు చేసుకున్న రాహుల్ టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం రాహుల్కి ఇష్టం. జట్టులో తన పాత్ర పట్ల అతడు సంతృప్తిగా, సంతోషంగా ఉంటాడు. రాహుల్ లాంటి నాణ్యమైన బ్యాటర్ 6వ స్థానంలో అందుబాటులో ఉండడం జట్టుకు అదనపు ప్రయోజనం. జట్టుకు ఏది అవసరమో అది చేసేందుకు రాహుల్ సిద్ధంగా ఉంటాడు. ఇక వన్డేల్లో 5వ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 1299 పరుగులు సాధించాడు. ఇతని సగటు 56.47. ఇందులో 2 శతకాలతో పాటు 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక 6వ స్థానంలో రాహుల్ 7 సార్లు బ్యాటింగ్ చేసి 200 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. రాహుల్ తక్కువ పరుగులే చేసినా చాలా విలువైన పరుగులు డౌన్ ద బ్యాటింగ్ ఆర్డర్లో చేశాడు. అవే గెలుపుకు కారణమయ్యాయి. మరోవైపు రిషబ్ పంత్ టెస్టుల్లో తిరుగులేని ఆటగాడు. ఇది ఎవరు కాదనలేని నిజం. కానీ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో మాత్రం మొదటి నుంచి పంత్ ఆట అంతంత మాత్రమే. ఇటు కేఎల్ రాహుల్ కీపర్గానూ పర్వాలేదనిపిస్తున్నాడు. దీంతో రాహుల్ పూర్తిస్థాయి వికెట్ కీపింగ్ బ్యాటర్గా జట్లో కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అదే ప్రూవ్ చేసింది. ఈ రకంగా చూస్తే లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో పంత్కు అవకాశాలు లేనట్లనే భావించాలి. మరి మీరేమనుకుంటున్నారు? పంత్ని ఫుల్ టైం కీపర్గా కొనసాగిస్తే బాగుంటుందా, లేకపోతే కేఎల్ రాహుల్ని ఫామ్లో దృష్టిలో పెట్టుకుని కేఎల్ రాహుల్ని కొనసాగించి పంత్ను పక్కన పెడితే బాగుంటుందా? కమెంట్స్ రూపంలో తెలియజేయండి.